రైట్. లాస్ట్ క్లాస్లో మనం ఈ యొక్క సూర్యుడికి సంబంధించి సోలార్ డిక్లినేషన్, సౌర తిరోగమనం గురించి చెప్పుకున్నామండి. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి అంశం జెనిత్ యాంగిల్, సౌర జెనిత్ యాంగిల్. ఈ సౌర జెనిత్ యాంగిల్ అంటే ఏంటి? డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సూర్యుని మధ్య బిందువు నుంచి గీసిన సరళ రేఖకు జెనిత్ కు మధ్య ఉండేటటువంటి కోణం, దాన్ని మనం జెనిత్ యాంగిల్ అనేసి చెప్తా ఉంటారని చెప్పి డెఫినేషన్ ఇచ్చారండి. సో వాట్ ఈస్ జెనిత్? జెనిత్ అంటే ఏంటి? దాన్ని మీకు డయాగ్రమాటిక్ గా చూపిస్తాను, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ ఉంది, భూమి ఉపరితలం ఉంది, ఎర్త్ సర్ఫేస్. ఇక్కడెక్కడో సూర్యుడు ఉంటాడు. ఓకే, నార్త్ పోల్, నార్త్ సౌత్ కలుపుతూ పోయేటటువంటి ఒక ర్యాక్ గీస్తామండి. నార్త్ అండ్ సౌత్ ర్యాక్ గీస్తాం. ఎక్కడ నువ్వు నించున్నావు అనుకుంటే సూర్యుడు నువ్వు నించున్నటువంటి దానికి నువ్వు ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో ఒక తలం, ఒక సర్ఫేస్ గీ. అంటే నార్త్ సౌత్ డైరెక్షన్ కరెక్ట్ గా పర్పెండిక్యులర్ గా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో, అంటే మనం సూర్యుడు తూర్పు నించొని స్ట్రెయిట్ గా ఎంత దూరం వరకు అయితే చూడగలమో దాని అంతటిని ఒక ప్లేన్ అని తీసుకుంటారు. హొరైజన్, ప్లేన్ ఆఫ్ హొరైజన్ ఆర్ ప్లేన్ ఆఫ్ సైట్. ఓకే, సో ఆ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో తీసుకొని సన్ను ఎంత నార్త్ సౌత్ డైరెక్షన్ కి సన్ ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని మనం జెనిత్ యాంగిల్ అంటారండి. సన్ ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని మనం జెనిత్ యాంగిల్ అంటారు. ఓకే, సో ఇది డెఫినేషన్ అనమాట. భూమి మీద మనం నించున్న ప్లేన్ కి కరెక్ట్ గా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో ఒక ప్లేన్ ని గీసుకుంటే మనం నించున్న దగ్గర నుంచి నార్త్ సౌత్ డైరెక్షన్ నార్త్ పరంగా ఈ యొక్క సన్ సెంటర్ పాయింట్, సూర్యుడు యొక్క మధ్య భాగం చేసేటటువంటి కోణం, దాన్ని మనం జెనిత్ యాంగిల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. జెనిత్ అంటే కోణీయ వ్యత్యాసం లేదా ఒక అంతరిక్ష బాడీ, సెలెస్టియల్ బాడీ అంటారు. అంతరిక్ష వస్తువు మరో అంతరిక్ష వస్తువు పరంగా ఎంత కోణీయంగా వ్యత్యాసంతో ఉంది అనేటటువంటి దాన్ని జెనిత్ అంటారండి. ఈ జెనిత్ యాంగిల్ అనేటటువంటిది కంటిన్యూస్ గా చేంజ్ అవుతూ ఉండేటటువంటి టాపిక్ అండి. ఆ జెనిత్ యాంగిల్ కట్టడానికి కావలసినటువంటి ఫార్ములా, మనకి cos theta s is equal to ఒక ఫార్ములా ఉంది. cos theta s is equal to sin phi into sin alpha, sin phi into sin s plus cos phi cos del cos h sin alpha s. ఓకే, సో ఇక్కడ theta s అనేది జెనిత్ యాంగిల్ ఆఫ్ ద సన్, సౌర జెనిత్ కోణము. ఆల్ఫా ఎస్ అనేది ఎలివేషన్ ఆఫ్ ద సన్, ఒక ప్రాంతంలో సూర్యుడు మన నెత్తి మీద ఎంత ఎత్తున కనిపిస్తున్నాడు అనేటటువంటిది ఎలివేషన్ అంటారు, సౌర ఉన్నతి అంటారు. ఫై అనేది నువ్వు ఏ ప్లేస్ లో అయితే నించున్నావో ఆ ప్లేస్ తాలూకా లాంజిట్యూడ్ ఆర్ అక్షాంశం. డెల్ అనేది డిక్లినేషన్ ఆర్ డిప్, సౌర తిరోగమనం, నేను క్లాసులు చెప్పుకున్నాం. హెచ్ అనేది గంట కోణం, అవర్ యాంగిల్. సో ఈ యొక్క 5 టర్మ్స్ తెలిస్తే మనం ఈ యొక్క జెనిత్ యాంగిల్ ఆఫ్ ద సన్ కాస్ ఆఫ్ థీటా ఎస్ మనం కట్టొచ్చు అనమాట. కాస్ ఆఫ్ థీటా ఎస్ మనం కట్టొచ్చు. సో ఈ యొక్క సోలార్ రేడియేషన్ లోని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక పదం ఏంటి అంటే
ఎయిర్ మాస్, గాలి ద్రవ్యరాశి. గాలి ద్రవ్యరాశి. దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారు? భూ వాతావరణము గుండా ప్రయాణించే సూటి దిశ దృశాపదానికి నిట్ట నిలువుగా అనగా జెనిత్ వద్ద దృశాపదానికి మధ్య గల నిష్పత్తి, దాన్ని ఎయిర్ మాస్ అనేసి చెప్తా ఉంటారు. సో దీన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ మీకు గీసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనం సన్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ నువ్వు నించున్నటువంటి ప్లేస్ తాలూకా, ఇది నువ్వు నించున్న ప్లేస్ తాలూకా ప్లేన్, ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ ఉండే ప్లేన్. దానికి స్ట్రైట్ గా గీసేటటువంటి లైన్, దానికి స్ట్రైట్ గా ఒక లైన్ గీస్తే నార్త్ సౌత్ డైరెక్షన్ లో ఈ సన్ కరెక్ట్ గా మన ఎర్త్ అట్మాస్ఫియర్ ఇలా ఉంటే, నువ్వు ఎక్కడైతే నించున్నావో ఎర్త్ అట్మాస్ఫియర్ గుండా స్ట్రైట్ గా నీ వరకు వస్తున్నది సన్ రేడియేషన్ నువ్వు అనుకుంటే, ఆ ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఎంటర్ అవ్విన దగ్గర నుంచి సన్ రేడియేషన్ చేరడానికి కొన్న మధ్య మొత్తం ప్లేస్, దాన్నే మనం దృశాపదం అని చెప్తుంటారు. ఓకే, దృశాపదము అని చెప్తుంటారు, పాత్ ఆఫ్ లైట్ అంటుంటారు ఇంగ్లీష్ లో. ఇది స్ట్రైట్ గా నీ వైపు రావాలన్నమాట, స్ట్రైట్ గా నీ వైపు ఉండాలి. సరిగ్గా సన్ నుంచి డైరెక్ట్ గా నీ వైపు స్ట్రైట్ గా ఉండాలి. ఎక్కడ పరిస్థితుల్లో వంకటింకలు ఉండకూడదు. సో ఇది సన్ అయితే ఇక్కడ నువ్వు నించుంటే స్ట్రైట్ గా వచ్చేటటువంటిదే సూటి పదము అంటారు, డైరెక్ట్ పాత్ ఆఫ్ లైట్ అంటారు. ఆర్ స్ట్రైట్ లైన్ పాత్, స్ట్రీమ్ లైన్ పాత్ ఆఫ్ లైట్, స్ట్రైట్ లైన్ పాత్ ఆఫ్ లైట్, డైరెక్ట్ పాత్ ఆఫ్ లైట్, ఇలాగ ఎన్నో పేర్లతోటి పిలుస్తాం. దీనికి మామూలు మనం ఉంటున్న ప్లేస్ లో ఉండేటటువంటి నార్త్ సౌత్ యాక్సిస్ నుంచి ఈ సన్ ఎంత యాంగిల్ వేరియేషన్ చేస్తుందో దానికి మధ్య ఉండేటటువంటి రేషియోనే ఎయిర్ మాస్ అంటారు అన్నమాట. మధ్య ఉండేటటువంటి రేషియోనే ఎయిర్ మాస్ అంటుంటారు. ఈ ఎయిర్ మాస్ కట్టడానికి మనకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఏంటి అంటే ఎర్త్ తాలూకా రేడియస్, భూమి యొక్క రేడియస్ అంటే భూ వ్యాసార్థం, మరియు సన్ యొక్క జెనిత్ యాంగిల్, మరియు మూడోది ఆ సూర్యుడు కిరణాలు భూ అట్మాస్ఫియర్ పై భాగం, వాతావరణ పొర పై భాగాన్ని చేరిన దగ్గర నుంచి మన వరకు చేరుతున్నటువంటి స్ట్రైట్ గా మన వరకు చేరడానికి మధ్యన ఎంతైతే వాతావరణ భాగం ఉంటుందో దాని ఎత్తు, ఎంతైతే వాతావరణ భాగం ఉంటుందో దాని యొక్క ఎత్తు. సో ఈ మూడు ఉంటే మనం ఈ యొక్క జెనిత్ యాంగిల్ ని, గాలి యొక్క ద్రవ్యరాశి లేదా ఎయిర్ మాస్ ని మనం కట్టవచ్చు అనమాట. ఎయిర్ మాస్ ని మనం కట్టవచ్చు. ఓకే, సో ఈ ఎయిర్ మాస్ కట్టడానికి కావాల్సినటువంటి మెయిన్ ఫార్ములా, ఎయిర్ మాస్ కట్టడానికి కావాల్సినటువంటి మెయిన్ ఫార్ములా మనకి చూడండి, AM ఈక్వల్స్ టు √r cos z whole square plus 2RF into 1 - r cos z. ఇక్కడ స్మాల్ r వాల్యూ ఎంత ఇచ్చాడు? RE/y అట్మాస్ఫియర్, y ATM. RE రేడియస్ ఆఫ్ ఎర్త్, భూ వ్యాసార్థము. Z జెనిత్ యాంగిల్, జెనిత్ కోణము. y ATM, y అట్మాస్ఫియర్ అన్నమాట, వాతావరణం యొక్క ఎత్తు. సో ఈ ఫార్ములా ఉపయోగించుకొని ఆ ప్రాంతంలో ఉండేటటువంటి సూర్యకిరణాలు చొచ్చుకొస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గాలి యొక్క ద్రవ్యరాశిని మనం కట్టొచ్చండి. AM అంటే మాస్ ఆఫ్ ఎయిర్ అన్నమాట, ఎయిర్ మాస్, గాలి ద్రవ్యరాశి. ఓకే, సో ఇవే కాకుండా మన భూ ఉపరితలం మీదకి సూర్యకిరణాలు చెప్పాను కదండి 10% మాత్రమే వస్తాయి, మిగతా 90% అంటే వాతావరణ పొరలన్నీ ఆ యొక్క సూర్యకిరణాలను గ్రహించేస్తాయి అని చెప్పేసి మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది కదా.
సూటి వికిరణం డైరెక్ట్ రేడియేషన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి రేడియేషన్ లోని 3 భాగాలు ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ రేడియేషన్, 2 డిఫ్యూజ్డ్ రేడియేషన్, 3 రిఫ్లెక్టివ్ రేడియేషన్. ఒకటి డైరెక్ట్ రేడియేషన్ సూటి వికిరణము అంటారు, 2 డిఫ్యూజ్డ్ రేడియేషన్ విసరణ వికిరణము అంటారు, విసరణ అంటే విసిరేయబడిన అని అర్థం. నెక్స్ట్ 3వది రిఫ్లెక్టివ్ రేడియేషన్ పరావర్తన వికిరణం. ఏదైనా వస్తువులు అడ్డొచ్చినప్పుడు అది వెనక్కి పంపించడానికి పరావర్తన వికిరణం అంటారు. సో ఈ 3 రేడియేషన్స్ గురించి కూలంకుషంగా వివరించుకుందాం. డైరెక్ట్ రేడియేషన్, దాని తాలూకా డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. సూర్యుడి నుంచి భూమికి సరళ రేఖా మార్గంలో వస్తున్న కిరణాలను భూమి గ్రహించినప్పుడు దానినే సూటి వికిరణం అనేసి చెప్తా ఉంటారు, సూటి వికిరణం అని చెప్తా ఉంటారు. ఓకే, ఈ సూటి ఇవి ఎలాగా ఏర్పడతాయి అనేటటువంటి చిత్రపటంలో చూపిస్తానండి, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ మనం ఉంటున్నటువంటి ప్లేస్ ఇది సన్, ఇక్కడ మనం ఉంటున్నటువంటి ప్లేస్. స్ట్రైట్ గా కిరణాలు రావాలి మనం ఉంటున్నటువంటి ప్రాంతానికి. దీన్నే మనం డైరెక్ట్ రేడియేషన్ అంటే తిన్నంగా వచ్చి మనల్ని టచ్ అవ్వాలన్నమాట. లేదా నువ్వు ఏదైనా ఒక వస్తువుని పరిశీలిస్తుంటే ఆ వస్తువుని టచ్ అవ్వాలి. దీన్ని మనం డైరెక్ట్ రేడియేషన్ అంటారు. ఈ డైరెక్ట్ రేడియేషన్ వస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ రేస్ ఎలాగ వస్తున్నాయి, అనుకుంటే ఈ మధ్యలో ఏదైనా ఒక వస్తువు అడ్డొస్తే ఆ వస్తువు తాలూకా నీడ మనకి ఇక్కడ పడుతుందండి. వస్తువు తాలూకా నీడ పడుతుంది. మనుషులు, మొక్కలు, జంతువుల తాలూకా నీడలు ఏర్పడడానికి మెయిన్ కారణం ఇదే, ఈ యొక్క సూర్యుడి యొక్క డైరెక్ట్ రేడియేషన్. మన నీడ కనపడడానికి కారణం సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కాంతి కిరణాలు స్ట్రెయిట్ గా మన మీద పడడం వలన మనం వాటికి అడ్డుగా ఉంటాం, అవరోధంగా ఉంటాం, అబ్స్టికల్. ఈ అబ్స్టికల్ ఉండడం వలన సూర్యకిరణాలు అక్కడితోటి ఆపివేయబడి మన తాలూకా నీడ, అంటే ఎంతవరకు అయితే సూర్యకిరణాలు పడకుండా ఉంటాయో దాని అంతటిని కలిపి నీడ అంటారు. ఆ నీడ పడుతుంది అనమాట. అది సూర్యుడు కిరణాలు మనం టచ్ అయ్యే డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పగటిపూట వచ్చింది అనుకోండి, అంటే తూర్పు వైపు నుంచి వచ్చేటటువంటి కిరణాలు డైరెక్ట్ మనం టచ్ అయితే నీడ వెస్ట్ వర్డ్, పడమర వైపు సాగుతుంది. అది మిట్ట మధ్యాహ్నం టైంలోని కరెక్ట్గా మన కింద ఉంటుంది. ఎందుకంటే సూర్యకిరణాలు మిట్ట మధ్యాహ్నం టైంలోని డైరెక్ట్ సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు కాబట్టి స్ట్రెయిట్ గా మనం టచ్ అయ్యేటటువంటి కిరణాలు మన నీడని అక్కడే ఏర్పరుస్తాయి, మన కిందనే ఏర్పరుస్తాయి. అదే పగటిపూట సూర్యుడు ఈస్ట్ నుంచి ఇక్కడ మనం ఉంటే మన వైపు స్ట్రైట్ గా రావడం వల్ల మన నీడ ఇటు సైడ్ ఏర్పడుతుంది, వెస్ట్ వైపు ఏర్పడుతుంది. అదే ఈవినింగ్ టైం సూర్యుడు ఇటు ఉన్నప్పుడు వెస్ట్ నుంచి లైటింగ్ వస్తుంది కాబట్టి మన నీడ ఈస్ట్ సైడ్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా కిరణాలు సన్ నుంచి వచ్చేటువంటి రేస్ భూమికి సరళ రేఖా మార్గంలో అంటే స్ట్రైట్ గా వస్తున్నప్పుడు వాటినే మనం డైరెక్ట్ రేడియేషన్ లేదా సూటి వికిరణం అని చెప్తా ఉంటాం. ఈ సూటి వికిరణం వలన మనకి నీళ్లు ఏర్పడతాయి. మరియు ఈ మన భూమిని చేరేటటువంటి అంటే మన ట్రోపోస్ఫియర్ దాటుకొని మనం ఉంటున్న ప్లేస్ ని చేరేటటువంటి డైరెక్ట్ రేడియేషన్ లేదా సూర్యకిరణాల్లోని 70 నుంచి 80% వరకు యొక్క డైరెక్ట్ రేడియేషన్ ఉంటుందండి. 70 నుంచి 80% వరకు యొక్క డైరెక్ట్ రేడియేషన్ ఉంటుంది. అంటే మన భూమిని చేరేటటువంటి కిరణాల్లో రేడియేషన్ లో, భూ వాతావరణ పొరల నుంచి లోపలికి వచ్చే రేడియేషన్ లో మనల్ని చేరేటటువంటి రేడియేషన్, ఈ యొక్క డైరెక్ట్ రేడియేషన్ పర్సంటేజ్ అంతా 70 నుంచి 80. ఓకే, సో దీనికి మనం డైరెక్ట్ రేడియేషన్ అనేది చెప్తా ఉంటారు. ఇంకా రెండోటటువంటిది డిఫ్యూజ్డ్ రేడియేషన్. దాన్ని మనం క్యాపిటల్ లెటర్
డిఫ్యూజ్డ్ రేడియేషన్ డిఆర్. ఈ డిఫ్యూజ్డ్ రేడియేషన్ దాన్ని విసరణ వికిరణము అని చెప్తా ఉంటారు. ఈ విసరణ వికిరణం ఏ విధంగా ఏర్పడుతుంది? ఈ యొక్క విసరణ వికిరణం ఏ విధంగా ఏర్పడుతుంది? వాతావరణంలో ఉండేటటువంటి ఏరోసాల్ స్పెల్లింగ్ AEROSOL, ఏరోసాల్ అంటే ఎయిర్ బోర్న్ సాలిడ్ పార్టికల్స్ అని అన్నమాట. వాతావరణ పొరల్లో ఉండేటటువంటి కణాలు, అవి గాలిలో అటు ఇటు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయండి. వాతావరణ పొరలో ఉండేటటువంటి కణాలు, వాటిని మనం ఏరోసాల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క భూమి యొక్క ట్రోపో ఆవరణం ఉందనుకున్నాం. ఓన్లీ ఇక్కడ మనం గీస్తుంది ట్రోపోస్పియర్ మాత్రం. దాని పైన రెండు ఉంటాయి, స్ట్రాటోస్పియర్, దానిపైన ఎక్సోస్పియర్ లేదా ఐనో ఆవరణం ఉంటాయి. ఆ రెండు పక్కన పెట్టేయండి. ఈ యొక్క ట్రోపో ఆవరణలోనే మనం ఫ్యాక్టరీ నుంచి వాటి నుంచి వదిలేటటువంటి ఆ యొక్క సల్ఫర్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్, మీథేను, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మాలిక్యూల్స్, ఇలా ఎన్నో ఉంటాయి. వీటన్నింటినీ ఏరోసాల్స్ అంటారు. ఫ్లోరోకార్బన్ అన్ని ఏరోసాల్స్. సో సూర్యకిరణాలు ఈ యొక్క ఏదైనా సరే ఒక మాలిక్యూల్ ఢీకొన్నప్పుడు ఆ కిరణాలు ఏమవుతాయి అంటే కొంత ఈ యొక్క మాలిక్యూల్ గ్రహించేసి కొద్ది భాగాన్ని చల్ల చెదరు చేసేస్తుంది అనమాట. సూర్యకిరణాలు ఢీకొన్నప్పుడు కొంత మాలిక్యూల్ గ్రహించేస్తే కొంత భాగాన్ని వచ్చి చల్ల చెదరు చేస్తుంది. అంటే ఈ డైరెక్ట్ రేడియేషన్ కాస్త కొంత ఆగిపోయి కొంత భూమి వైపు వస్తూ ఉంటుంది. దీన్నే మనం డిఫ్యూజ్డ్ రేడియేషన్ లేదా విసరణ వికిరణం అంటారు. ఈ విసరణ వికిరణం వల్ల నీళ్లు ఏర్పడవండి. ఈ విసరణ వికిరణం వలన నీళ్లు అనేవి ఏర్పడవు. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏరియాలో కానీ ఉన్నట్లయితే సే ఇక్కడ మీరు నించున్నారు అనుకుందాం. ఇలాగా సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నాయి అనుకుంటే ఈ మధ్యలో ఏమైనా ఏరోసాల్ పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ మధ్యలో అంటే సూర్యకిరణాలు మిమ్మల్ని టచ్ అవ్వక ముందు వాతావరణ పొరల్లో ఏరోసాల్ పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ కిరణాలు ఏరోసాల్ పార్టికల్స్ వలన శుభ్రంగా విచ్ఛిన్నం చెందబడతాయి అనమాట, స్కాటర్ అయిపోతాయి. సో దాని వలన మీ యొక్క నీడ అలాగా ఇక్కడెక్కడ ఏర్పడదు. దాని మెయిన్ కారణం ఏంటి అంటే మీ వరకు వచ్చేటటువంటి రేడియేషన్ చాలా తక్కువ. డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అంటే డైరెక్ట్ గా వచ్చి ఆ యొక్క రేడియేషన్ మీద పడితే ఆ మొత్తం రేడియేషన్ పడడం వలన మీరు కొద్దిగా నీళ్ళని ఏర్పరచడానికి మనకు చాయిస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏరోసాల్ పార్టికల్స్ ఏం చేస్తాయి, మొత్తం ఆ యొక్క రేడియేషన్ చల్లా చెదరు చేసేస్తాయండి, శుభ్రంగా స్కాటర్ చేసేస్తాయి. ఈ స్కాటర్ చేయడం వల్ల దానికి నీళ్ళని ఏర్పరిచేటంత ఎనర్జీ అయితే ఉండదు. ఎనర్జీ ఉంటుంది కానీ నీళ్ళని ఏర్పరిచేటంత రేంజ్ లో ఎనర్జీ మాత్రం ఉండదు అనమాట. సో ఈ యొక్క విసరణ వికిరణం వలన ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళలో ఏర్పడవు. ఈ యొక్క విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. విసరణ వికిరణం వలన ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు అనేవి ఏర్పడవు. నెక్స్ట్ మూడోది రిఫ్లెక్టివ్ రేడియేషన్ లేదా పరావర్తన వికిరణం. సో ఈ యొక్క పరావర్తన వికిరణం ఇది ఎలా కొలుస్తారు? ఇంతవరకు మనం అట్మాస్ఫియర్ లో ఉండేటటువంటి ఏరోసాల్స్ అంటే వేలాడుతున్నటువంటి ఆ యొక్క కణాల వలన వికిరణం వెనకపోతుంది అనేటటువంటి కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. సో ఇది ఎర్త్ అట్మాస్ఫియర్, భూమి యొక్క ఉపరితలం అనుకుందామండి. ఇది పైన ఉండేటటువంటి ట్రోపో ఆవరణం కింద తీసుకున్నాం. సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలు సూర్యుడి నుంచి ఎక్కడి నుంచో సుదూర తీరాల నుంచి వస్తున్నాయి. దీన్ని డైరెక్ట్ రేడియేషన్ అనొచ్చు. ఈ వాతావరణంలో విచ్ఛిన్నమైన వాటిని డిఫ్యూజ్డ్ రేడియేషన్ అనొచ్చు. ఈ భూ ఉపరితలం మీద చెట్లు, బిల్డింగ్
పంపిస్తాయి. ఓకే, వాటి మీద పడే రేడియేషన్ ని వెనక్కి పంపిస్తాయి. ఈ వెనక్కి పంపించడం వలన మనకి ఈ యొక్క ఏర్పడేటటువంటి దాన్ని పరావర్తన వికిరణం లేదా రిఫ్లెక్టివ్ రేడియేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. పరావర్తన వికిరణం లేదా రిఫ్లెక్టివ్ రేడియేషన్ అనేసి చెప్తా ఉంటాం. అంటే వాతావరణంలో ఉండేటటువంటి ఆ యొక్క ఏరోసోల్స్ని కాకుండా భూప్రతలం మీద ఉండేటటువంటి వస్తువుల వలన, చెట్లు, జంతువులు అన్నీ మొత్తం ఎవ్రీథింగ్, వీటి వలన రేడియేషన్ కానీ రిఫ్లెక్షన్ వస్తే దాన్ని మనం పరావర్తన వికిరణము అనేసి అంటూ ఉంటాం. సో మనకి అర్థం చేయలేటటువంటివి టోటల్ 3 రకాలైనటువంటి రేడియేషన్స్ అండి. ఒకటి డైరెక్ట్ రేడియేషన్, మొదటిది డైరెక్ట్ సూట్ రేడియేషన్, రెండోది డిఫ్యూజ్డ్ రేడియేషన్ లేదా విసరణ వికిరణం, మూడోది రిఫ్లెక్టెడ్ రేడియేషన్ పరావర్తన వికిరణం. ఇలా 3 వికిరణాలు వస్తాయి. ఈ 3 వికిరణాలు విడివిడిగా మనం కొలవచ్చు, లేదా మూడింటిని కంబైన్డ్ గా కూడా కొలవచ్చు. ఈ మూడింటి తాలూకా కంబైన్డే మనకి సూర్యుడి యొక్క మొత్తం వికిరణ తీవ్రత టోటల్ సోలార్ రేడియేషన్ ఇంటెన్సిటీ ఐ ఇస్తుంది. మొత్తం సూర్యుని యొక్క వికిరణ తీవ్రత టోటల్ సోలార్ రేడియేషన్ ఇంటెన్సిటీ ఐ ఇస్తుంది. సో ఈ యొక్క సోలార్ కుక్కర్లలో కానీ, సోలార్ వాటర్ హీటర్లలో కానీ, సోలార్ కుక్కర్లలో కానీ, సోలార్ వాటర్ హీటర్లలో కానీ వీటన్నిటిని కొలవాలి అంటే ఫస్ట్ మనకు కంపల్సరీగా తెలియాల్సింది ఈ యొక్క రేడియేషన్ ఇంటెన్సిటీ, సౌర వికిరణ తీవ్రత. వీటి గురించి తెలియకుండా మనం సోలార్ కుక్కర్ని వాటి సౌర కిరణాలు ఉపయోగించి ఉండేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవి వాళ్ళ. సో ఒక ప్రాంతంలో ఉండేటటువంటి రేడియేషన్ ఇంటెన్సిటీ తెలుసుకోవడం కోసం ఈ యొక్క 3 వికిరణాలు డైరెక్ట్, డిఫ్యూజ్డ్ మరియు ఈ యొక్క రిఫ్లెక్టివ్, ఈ మూడింటిని మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నమాట. సో వీటిని ఖచ్చితంగా కొలవాలి. ఈ ఖచ్చితంగా కొలవడం కోసం మనకి కొన్ని రకాలైనటువంటి పరికరాలు ఉన్నాయండి. వాటిని మనం 2 కేటగిరీల్లో విడదీస్తారు. మొదటిది డైరెక్ట్ రేడియేషన్ కొలిసేటటువంటి పరికరం. రెండోటటువంటిది డైరెక్ట్ మరియు డిఫ్యూజ్డ్ రేడియేషన్ కొలిసేటటువంటి పరికరం. ఈ రెండు పరికరాలు మనకి సూర్య వికిరణ తీవ్రతని కొలవడంలోని సహాయం చేస్తాయి అన్నమాట. సూర్య వికిరణ తీవ్రతను కొలవడంలో సహాయం చేస్తాయి. సో పరికరాలు ఏంటి? ఒకటి పైరోనోమీటరు, రెండోది పైర్ హీలియోమీటర్. రెండోది పైర్ హీలియోమీటర్. ఈ 2 పరికరాల గురించి మనం పూర్తి స్థాయిలో వివరించుకుందామండి. పైరోనోమీటర్ ఒకటి, రెండోటటువంటిది పైర్ హీలియోమీటర్ ఒకటి. ఓకే, సో వాట్ ఈస్ పైరోనోమీటర్ అంటే ఏమిటి? పైరోనోమీటర్ కి పైర్ హీలియోమీటర్ కి ఉన్నటువంటి 2 అతిపెద్ద డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఒకటి అన్ని రకాల వికిరణాలని కొలుస్తుంది. రెండోటటువంటిది కేవలం ఈ మూడిట్లో ఏ ఒక్కటి మాత్రం కొలుస్తుంది. పైర్ హీలియోమీటర్ సాధారణంగా
మనకి డైరెక్ట్ రేడియేషన్ మాత్రమే కొలుస్తుందండి. పైరోనోమీటర్ ఏం చేస్తుందంటే అటు డైరెక్టెడ్ తో పాటు డిఫ్యూజ్డ్ రేడియేషన్ అండ్ రిఫ్లెక్టెడ్ రేడియేషన్ కూడా కొలుస్తుంది. డిఫ్యూజ్డ్ మరియు రిఫ్లెక్టెడ్ రేడియేషన్ కూడా కొలిసేటటువంటిది పైరోనోమీటర్. రేడియేషన్ మాత్రమే కొలిసేటటువంటిది పైరోహీలియోమీటర్. ఓకే, సో ఫస్ట్ మనం పైరోహీలియోమీటర్ గురించి చూసుకుందాం. ఈ పైరోహీలియోమీటర్ అనేటటువంటిది ఉష్ణ విద్యుత్ ప్రభావం సూత్రం. ఉష్ణ విద్యుత్ థర్మోకరెంట్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని తయారు చేయబడింది. తయారు చేయబడింది పైరోహీలియోమీటర్. ఇది ఏంటి అంటే దీని మీద పడేటటువంటి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి డైరెక్ట్ రేడియేషన్ మాత్రం ఇది తీసుకుంటది అన్నమాట. ఓకే, సో ఇది ఎలాగా గ్రహిస్తుంది? సన్ రేడియేషన్ వచ్చేటటువంటి డైరెక్షన్, సూర్యకిరణాలు భూమిని చేరేటటువంటి కోణం, దాన్నే పతన కోణం అంటారు, ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు. ఈ ఇన్సిడెంట్ యాంగిల్ తాలూకా ఫంక్షన్ గా ఇంటెన్సిటీ డిపెండ్ అయ్యి ఉంటుంది, కాంతి తీవ్రత డిపెండ్ అయ్యి ఉంటుంది అనేటువంటి సూత్రం మీద పనిచేస్తుంది అన్నమాట. సో మనకు సాధారణంగా తెలుసు కదండి, ఉదయం పూట అంటే సూర్యోదయం టైంలో, సూర్యాస్తమయం టైంలో మనకు కాంతి తక్కువగా ఉంటుంది, సో వేడి కూడా తక్కువగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం అవుతున్న కొద్దీ సూర్యుడు స్ట్రెయిట్ గా మన నెత్తి మీదకి వస్తాడు అని మనం భావిస్తున్నాం కాబట్టి మనకి వేడి ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ పైరోహీలియోమీటర్ ని సూర్యుడు వెళ్తున్నటువంటి మార్గంలోనే దీన్ని అమరుస్తారు అన్నమాట. అంటే ఏంటి అంటే సూర్యుడు అలాగా తూర్పు వైపు నుంచి పశ్చిమ వైపు వెళ్తున్న మార్గంలోనే పైరోహీలియోమీటర్ కంటిన్యూస్ గా కదుపుతా ఉంటారు. దాని వలన ఎల్లవేళ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు ఈ యొక్క పైరోహీలియోమీటర్ లోకి వెళ్ళేలాగా సెట్ చేస్తారు. అంటే డైరెక్ట్ రేడియేషన్, డైరెక్ట్ గా ఆ యొక్క పరికరాన్ని చేరేటటువంటి కాంతిని మాత్రమే అది కొలుస్తుంది తప్ప ఇంకే విధమైన కాంతిని అది కొలవదు. ఓకే, పైరోహీలియోమీటర్లు మనకి మూడు రకాలు. ఫస్ట్ వన్ ఈజ్ యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్, రెండోది ఎబీ పైరోహీలియోమీటర్, మూడోది ఎప్లీ పైరోహీలియోమీటర్. యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్, ఎబీ పైరోహీలియోమీటర్ మరియు ఎప్లీ పైరోహీలియోమీటర్ ఆర్ ఎప్లీ పైరోనోమీటర్ అని కూడా మనం చెప్తా ఉంటాం. సో ఫస్ట్ మనం యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్. ఈ యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్ ఏ విధంగా పనిచేస్తుంది మరియు అది ఏ అంశాల ఆధారంగా దాన్ని తయారు చేశారు అనేటటువంటిది మీకు పూర్తి స్థాయిలో వివరిస్తాము. సో దిస్ ఇస్ యువర్ యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్. ఈ యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్ నిర్మాణం జాగ్రత్తగా పరిశీలించండి. యాంగ్స్ట్రామ్ పైరోహీలియోమీటర్ లో ఇది ఏం చేస్తుంది అంటే దీంట్లో రెండు పలకలు ఉంటాయండి. లోహంతో ఏదైనా ఒక మ్యాంగనీస్, సిల్వర్ వంటి ఈజీగా సూర్యుడి తాలూకా టెంపరేచర్ గ్రహించి త్వరగా వేడెక్కేటటువంటి కెపాసిటీ ఉండేటటువంటి పలకలు, మెటల్ స్ట్రిప్స్ అన్నమాట. లోహపు పలకలు రెండు ఉంటాయి. సో దిస్ వన్ అండ్ దిస్ వన్, S1 అండ్ S2, రెండు పలకలు ఉంటాయి. ఒక పలక డైరెక్ట్ గా సూర్యుడి తాలూకా కాంతి కిరణాలు టచ్ అయ్యే డైరెక్షన్ లో ఉంచుతారండి. ఒక పలకం సూర్యకిరణాలు తగలకుండాను దానికి ఒక చిన్న షీట్ అంటే తొడుగు రబ్బర్తో దేంతో తయారు చేసి సూర్యుడి లైటింగ్ దాని మీద పడకుండా సెట్ చేసేస్తారు అనమాట. సూర్యుడి లైట్ పడకుండా సెట్ చేసేసి అంటే ఇప్పుడు ఈ రెండింటిని ఎండలో పెడితే ఈ పైన ఉన్నటువంటి పలక సూర్యకిరణాల వల్ల వేడికిపోతుంది, కింద ఉన్న పలక సూర్యకిరణాలు తగలకుండా ఉండడం వల్ల చల్లగా ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ ఒక ఉష్ణయుగ్మాన్ని పెడతారండి, థర్మోకపుల్ని పెడతారు. ఈ రెండింటిని కలుపుతూ ఒక
థర్మోకపుల్ అంటే రెండు వేరు పదార్థాలతో చేసినటువంటి ఒక థర్మోకపుల్ ని ఉష్ణయుగ్మాన్ని సెట్ చేస్తే దానికి ఒక గ్యాలనోమీటర్ కూడా పెడతారు. ఈ ఉష్ణయుగ్మం మొత్తాన్ని ఏం చేస్తారంటే ఒక కరెంట్ సర్క్యూట్ కి అమరుస్తారు అన్నమాట. ఒక కరెంట్ సర్క్యూట్ కి అమరుస్తారు. ఉష్ణయుగ్మం మొత్తాన్ని ఒక కరెంట్ సర్క్యూట్ కి అమరుస్తారు. ఈ కరెంట్ సర్క్యూట్ లో ఉన్నటువంటి ఈ యొక్క యామ్మీటర్ ఎంత మొత్తంలోని మన ఈ యామ్మీటర్ మనకి ఎంత మొత్తంలోని కరెంట్ పుడుతుంది అనేటటువంటి కొలుస్తుందండి. ఈ గ్యాలనోమీటర్ ఏమొచ్చి కరెంట్ తాలూకా ఫ్లో డైరెక్షన్, కరెంట్ ఏ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది అనేటటువంటిది మనకి ఇస్తుంది అన్నమాట. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది. ఇది చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్ అండి, చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్. ఇందులో రెండు మ్యాంగనీస్ తో చేసిన లేదా సిల్వర్ తో చేసిన రెండు పలకలు ఉంటాయి, S1 అండ్ S2. అన్నింటినీ ఉష్ణయుగ్మానికి కంబైన్ చేస్తారు. ఉష్ణయుగ్మం ఒక దానికి మాత్రం గ్యాలనోమీటర్ ఉంచుతారు. దాన్ని వచ్చి కరెంట్ సర్క్యూట్ కి బిగిస్తాం. ప్రాసెస్ ఏంటి అంటే S1 పలకని అంటే ఈ యొక్క పై పలకని సూర్యకిరణాలు పడేటటువంటి ప్లేస్ లో ఉంచుతారు. రెండో పలకని మూసేసి ఉంచుతారు. సో ఫస్ట్ ఇది సూర్యకిరణాలు పడడం వల్ల బాగా వేడెక్కిపోతూ ఉంటుందండి. రెండో సూర్యకిరణాలు టచ్ అవ్వకుండా ఉండడం కోసం దాన్ని మూసేసి ఉంచారు కాబట్టి అది చల్లగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఒక జంక్షన్ వేడిగాను ఒక జంక్షన్ చల్లగాను ఉంటుందో ఈ టెంపరేచర్ వేరియేషన్, ఉష్ణోగ్రతల్లో కలిగినటువంటి యొక్క విభేదాల వలన మనకి అక్కడ ఉష్ణ విద్యుత్ థర్మో ఈఎంఎఫ్ పుడుతుంది అన్నమాట, థర్మో ఎలక్ట్రిక్ కరెంట్ పుడుతుంది. ఈ రెండో పలక ఎంత వస్తుంది యొక్క కరెంట్ పుడుతుంది కదండి. ఆ పుట్టినటువంటి కరెంట్ గ్యాలనోమీటర్ లో ఫ్లక్చువేషన్ చూపిస్తుంది అన్నమాట. గ్యాలనోమీటర్ లో ఫ్లక్చువేషన్ చూపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే చల్లగా ఉన్న S2 పలక ఉంది కదా, దాన్ని నెమ్మదిగా వేడి చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ పలకని నెమ్మదిగా వేడి చేయడం స్టార్ట్ చేస్తారు. ఎంతవరకు వేడి చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S1 మరియు S2 రెండు వేరు టెంపరేచర్స్ దగ్గర ఉండడం వల్ల మనకు కరెంట్ పుట్టింది కదా. ఈ S2ని కూడా నెమ్మదిగా వేడి చేయడం వలన S1 డైరెక్ట్ సన్ రేడియేషన్ ఇన్ఫ్లుయెన్స్ తో ఉంటుంది కాబట్టి S1 ఎప్పుడు వేడిగా ఉంటుంది. S1 ఎంత టెంపరేచర్ వరకు అయితే ఉందో S2ని కూడా అదే టెంపరేచర్ వచ్చేంత వరకు దానికి కరెంట్ని పాస్ చేసి ఎక్కిస్తారు. అంతవరకు గ్యాలనోమీటర్ రీడింగ్ చూపిస్తుంది. ఎప్పుడైతే పలకలు ఒకే టెంపరేచర్ దగ్గరికి వచ్చాయో, ఎప్పుడైతే రెండు పలకలు ఒకే టెంపరేచర్ దగ్గరికి వచ్చాయో అప్పుడు మనకి ఇంకా రీడింగ్ మాయమైపోతుంది. ఎందుకంటే కరెంట్ ఫ్లో ఉండదు. అనమాట. కరెంట్ ఫ్లో ఆగిపోతుంది. సో కరెంట్ ఫ్లో ఆగిపోగానే మనకి రీడింగ్ బంద్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎంత మొత్తంలో మనకి కరెంట్ ఇస్తే ఆ గ్యాలనోమీటర్ 0 రీడింగ్ చూపిస్తుందో దాన్ని మనం రివర్స్ తీసుకుంటారండి. రివర్స్ కరెంట్ కింద చెప్తా ఉంటాము. ఈ రివర్స్ కరెంట్ ని ఉపయోగించుకొని ఆ ప్రదేశంలో సూర్యకిరణాల తాలూకా డైరెక్ట్ రీడింగ్ ఎంత వేడిగా అయ్యి అనేటటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములా ఉపయోగించుకొని కట్టవచ్చు అనమాట. హెచ్డిఎన్ సూటి వికిరణము. హెచ్డిఎన్ ఈజ్ ఈక్వల్ టు KI². ఇక్కడ I అనేది వలయంలో ఇస్తున్నటువంటి కరెంట్, K అనేది ఫార్ములా R/ω∝. R అంటే తీసుకున్న ప్రమాణ పొడవు కల శోధక విలువ, ఆ డిటెక్టర్ తాలూకా పొడవు అనమాట. ఒమేగా ఆ పలక ఎంత అయితే గ్రహించిందో, అబ్జర్వ్ చేసుకుందో దాని వాల్యూ. ఆల్ఫా అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. సో ఈ ఫామ్ లో ఉపయోగించుకుని యాంగ్స్ట్రామ్ పైర్హీలియోమీటర్ ద్వారా ఈ యొక్క డైరెక్ట్ రేడియేషన్ ని అనుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క డైరెక్ట్ రేడియేషన్ ని
కనుక్కోవచ్చు. జనరల్ గా ఈ యొక్క యాంగ్స్ట్రామ్ పైర్హీలియోమీటర్లు అయితే 0 నుంచి 10 మిల్లీ వోల్ట్ల వరకు కరెంట్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. 0 నుంచి 10 మిల్లీ వోల్ట్ల వరకు కరెంట్ ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will deal with another topic, another pyrheliometer. Okay, thank you. మా అర్థమైందా? సోమలక్ష్మి, వెంకటలక్ష్మి, తేజ్ కృష్ణ, మహేష్, రాకేష్, అరుణ్ కుమార్. మరి తినక్కడికి వెళ్ళిపోయాడు కుశరాజు బాబు. రాకేష్ సార్, రాకేష్ గారు ఉన్నారా? హలో రాకేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇగో వర్షం పడుతుంది. మామూలుగా బయటకు వచ్చాను ఇప్పుడే. ఎలా ఉందని వాతావరణం ఇంట్లో ఉండే సిగ్నల్ లేదు ఇప్పుడు వరకు మాకు. సరూపాప మీ ఏరియాలో వర్షం పడుతుందా? అన్ని పక్కల ఎలాగ ఉందండి. మా చినుకులు పడుతున్నాయి అబ్బాయి, మా చినుకులు పడుతున్నాయి. అవును, నిన్న వర్షం పడింది బాగా. ఎవరు చెప్పారు? అంటే తెలిసిన వాళ్ళు చెప్పారులేండి, అలా ఉంటారు కదా. ఉంటారు ఉంటారు, బాగా ఉంటారు నీకు. అంటే బాబు ఫ్యామిలీ మెంబర్స్ అండి బాబు, మీరు అలా అంటే అలాగా తెలుసు కదా. రూమ్ నెంబర్ 60 ఏం కాదులే, రూమ్ నెంబర్ 60 మర్చిపోయాను కానీ. సరే నెక్స్ట్ టైం వస్తుంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్. అర్థమైందమ్మా? అర్థమైందా?